పెళ్ళైన స్త్రీ మెళ్ళో సూత్రాలు, నల్లపూసలు, కాలికి మట్టెలు, ఒక పెద్ద బొట్టు, వీపు చుట్టూ ఇలా వేసుకుని ఉండేవాళ్ళు అప్పట్లో. అలాంటి ఓహో ఈవిడికి పెళ్ళయింది, ఈవిడ నా తల్లి సమానురాలని చూసే వాళ్ళకి ఒక రూపం అనేది ఒకటి ఉండేది. ఈరోజు బొట్టు పెట్టట్లేదు, సూత్రాలు వేయట్లేదు, కాలికి మట్టెలు పెట్టట్లేదు, పెళ్ళయిందా లేదా అనే విషయం కూడా ఎవరికీ తెలియట్లేదు. దీనివల్ల ఎక్కువ సమస్యలు వస్తున్నాయి అని మీ ఉద్దేశ ప్రకారం ఏంటి? ఎందుకు ఇలా జరుగుతుంది? అన్యకాంతలడ్డంబైన మాతృభావము చేత మరలువాడు అని మనకు పద్యం ఉండేది శతకంలో. అవివాహితైనటువంటి స్త్రీకి ఈ చిహ్నాలను ఎందుకు పెట్టారంటే శాంతి ఆయుధాలు. ఆవిడికి అమ్మవారి చేతిలో ఏ విధంగా అయితే ఆయుధాలు ఉంటాయి శాంతి సూచిస్తూ, ప్రతి స్త్రీకి కూడా ఈ 5 కూడా సౌభాగ్య చిహ్నాలు. ఎప్పుడైతే నుదుట కుంకుమ సింధూరం పెట్టుకుంటుందో, చేతి నిండా గాజులు వేసుకుంటుందో, కాలికి మెట్టెలు పెట్టుకుంటుందో, ఇవన్నీ చూసి అందుకని ఎవరైనా ఒక స్త్రీని చూసినప్పుడు పాదాలే చూస్తారు. ఆ మెట్టెలు ఎప్పుడైతే గమనిస్తారో, నుదుట సింధూరం ధరిస్తారో ఈమె వివాహిత స్త్రీ అని పక్కకి వెళ్ళిపోయేవారు. ఆమెకు గౌరవించి నమస్కారం చేసి వెళ్ళిపోయే స్థితి మనది, నిండుగా కప్పుకున్నట్లా ఉంది. ఇవాళ మీ ఆధునికత పేరిట బొట్టు పెట్టుకోవడం లేదు, మాంగళ్యం మీరినట్టు ధరించడం లేదు, గాజులు లేవు, మెట్టెలు లేవు. ఇవి దేనికోసం? నీకు శాంతి చిహ్నాలు, ఆయుధాలు ఇవి. ఇది ఒక రకంగా మనకు ఆయుధం లాంటిది. ఆరోగ్యపరమైన సూత్రంతో పాటు బాహ్యంగా చూసినటువంటి వాడికి కూడా ఆమె పట్ల ఒక మాతృభావం, మాతృవత్ పరదారాశ్చ అనేటటువంటిది భారతీయులకి ఒక మౌలికమైన సిద్ధాంతంలో రెండవది. మొదటిదేమో ఆత్మవత్ సర్వభూతాన్ని, అందరిలోనూ దైవాన్ని చూసుకోవటం అనేది మౌలికమైన ప్రథమ సూత్రం. రెండవది మాతృవత్ పరదారాశ్చ, ఇతరుల యొక్క భార్యను తల్లితో సమానంగా గౌరవించటం. మూడవది పరద్రవ్యాన్ని లోష్టవత్, ఇతరుల యొక్క సొమ్మును మట్టితో సమానంగా భావించటం అనేటటువంటిది ఈ మౌలికమైన 3 సూత్రాలతో భారతీయులు జీవించారు. అప్పటికి తర్వాత దండయాత్రలు, అలెగ్జాండర్ లాంటి వాళ్ళందరూ మన దేశం మీదకి దండయాత్ర చేసి భారతీయమైన విలువల మీద దాడి చేయడం మొదలెట్టారు. భారత స్త్రీని శీలాన్ని దోచుకోవడం, మానభంగాలు చేయడం మొదలుపెట్టారు. అప్పుడు స్త్రీని కొంతకాలం రక్షించుకోవలసిన పరిస్థితులు వచ్చి మనం ఆమెను లోపలే ఆమెకు రక్షణ కల్పించి సంగీత విద్వాంసులను ఇంటికి పిలిపించి వాళ్ళకి, అందుకనే ప్రతి ఇంట్లోనూ హార్మోనియం ఉండేది. గుర్తుంచుకోండి మీరు, మన అమ్మమ్మలకి వాళ్ళందరికీ తప్పకుండా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కూడా పాట పాడించేవారు హార్మోనియం తీసి. ఆ సంప్రదాయం అలాగే వచ్చింది. హార్మోనియం నేర్పించడం, డాన్స్ నేర్పించడం, సాహిత్యం, ఇంటికి పిలిచి కథలు చెప్పేవాళ్ళు, ఒగ్గు కథలని, ఆయా ప్రాంతాలను బట్టి ఆయా కథలు చెప్పించడం. నాకు బాగా గుర్తు, మా మేనత్తలు, మా అమ్మలు వర్షాలు పడకపోతే బాలనాగమ్మ కథ ఇవన్నీ చెప్పించుకుని వాళ్ళు కథ చెప్తుంటే వాళ్ళు ఏడుస్తూ కూర్చునేవాళ్ళు. నిజంగానే వాళ్ళ దుఃఖానికి ఆవేదనకి వర్షం పడేది. నిజమండి, అదా ఇది కరెక్ట్. కథలు చెప్పిస్తే వర్షాలు పడేవమ్మా. ఆ కథలన్నీ, పురాణాలన్నీ చెప్పిస్తే తప్పకుండా వర్షాలు పడేవి. వీళ్ళ ఆర్తికి వాళ్ళు చెప్పేవారు, వీళ్ళు వినేవారు, కన్నీళ్లు కార్చేవారు. ఆ కన్నీళ్లు కాచిన ఆర్తికి భగవంతుడు నిజంగానే వర్షాలు కురిపించేవాడు. ఇట్లా అనమాట. అవన్నీ అప్పుడు ఇళ్లల్లో ఉండి వాళ్ళకి నేర్పించి చెప్పించేవారమ్మా. అందుకని మళ్ళీ అటువంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు వచ్చేస్తుంది అంటారా? ఈ అన్ని అకృత్యాలన్నీ చూస్తున్న మీదట బ్యాక్ టు పెవిలియన్, ఇక బ్యాక్ టు బేసిస్ అని అంటారు. ఒకసారి ఇలా బేసిక్స్కి వెళ్ళాల్సిన సమయం వస్తుంది, రాక తప్పదు. ఇది సృష్టి క్రమం. ఇవన్నీ చవి చూసిన తర్వాత ఇప్పుడు మనం ఒక ఊరు వెళుతున్నామమ్మా, దారి తప్పాం. ఇప్పుడు మనం కూడా అలాగే దారి తప్పాం. దారి తప్పరు, మనం సరైన మార్గంలోకి రాలేదు, మనం వచ్చిన దారి తప్పు అని మనం వెనక్కి వచ్చి సరైన మార్గంలో వెళతామా లేదా? ఇవాళ నడుస్తోంది అదే. ఇవాళ మనం ఎక్కడో పెద్దలు చూపించిన మార్గాన్ని వదిలేసి వేరే మార్గంలోకి వెళ్ళిపోయి అయ్యో మనం వచ్చింది ఇది సరైన మార్గం కాదు అని ఇప్పుడు తెలిసి వస్తుంది. తెలిసి వచ్చినప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ అసలైన మార్గానికి వెళతామా లేదా? అది కరెక్ట్ అయిన సంధి సమయంలో ఉన్నాము. ఇప్పుడు జరుగుతుంది. తనదాకా వస్తే కానీ తెలియదని అన్న ఎందుకన్నారు? అందరికీ వస్తున్నాయి. ఇవాళ ఇంకో పెళ్ళి అయింది, రేపు మన పెళ్ళి అవుతుంది, ఇంకోటి అనేది తెలుస్తుంది కదా. ఆ తెలిసి వచ్చిన తర్వాత ఇంక ఇప్పుడు వస్తారు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు అమెరికా పిల్లల సంబంధాలు వద్దనుకుంటున్నారు. 20 ఎకరాలు చంపేస్తారో లేకుండా ఉంది. 20 ఎకరాల పొలం వ్యవసాయం చేసుకున్న వాడైనా పర్వాలేదనే స్థితికి ఇప్పుడు ఆలోచనలు మొదలైనవి. వేరే దూరపు సంబంధాలు బంధువుల్లో చేసుకుంటే మంచిది తెలిసిన వాడితోనే ఆలోచనలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. కాబట్టి మార్పులు రేపైనా వస్తాయి. ఇది ఎప్పుడు ఇట్లాగే ఉండదు. మనకి తెలిసి వస్తుంది కదా జరుగుతున్నవన్నీ కూడా. కాబట్టి అమ్మ ఇవన్నీ ప్రకృతులు. ఎందుకంటే ఇందాక మీకు చెప్పినట్టుగా ప్రాక్టికల్గా మీకే తెలియాలిరా. నేను ఒకటి చెప్పాను, మీరు వింటలేదు, సరే అనుభవించండి, తర్వాత నా దగ్గరికి వస్తారుగా ఎట్లాగూ అంటాడు భగవంతుడు. అదే జరుగుతోంది. ఆయన కాదనుకుని మనం పోయాం.
మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికే వస్తాను. నిజమే తాత, నువ్వు చెప్పింది నిజమే, నేను అమ్మలేదు, నేను నువ్వు ఆ రోజునే చెప్పినుంటే నాకు ఇంత జరిగి ఉండేది కాదు కదా అని మనం అంటాం కదా. ఆ నేపథ్యం ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి అది స్త్రీ అది చిన్నతనంగా భావించకూడదు. తన కోసమే, తన రక్షణ కోసమే పెట్టాడు ఇవన్నీ. మీరు అన్నట్టు వివాహిత అయినటువంటి స్త్రీ ఏంటమ్మా అత్తా కోడలికి తేడా తెలియట్లేదు, అమ్మా కూతుళ్ళకి తేడా తెలియట్లేదు, వస్త్రధారణ దగ్గర నుంచి 50 ఏళ్ళు 60 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ప్యాంట్లు వేసుకుని తిరుగుతున్నారు అనకూడదు. కానీ ఎక్కడికి పోతున్నాం మనం? అసలు ఎంత దారుణం, ప్రతి అంగాంగము కూడా ప్రదర్శింపబడుతుంది కదా అక్కడ. అంటే కోపం ఎందుకు వీళ్ళకి? దానివల్ల అనారోగ్యం, గాలి ఎక్కడ వెళ్తుంది? సంతాన సాఫల్యాన్ని కూడా పొందలేకపోతున్నారు వాళ్ళు వేసుకునే జీన్స్ ప్యాంట్స్ వల్ల, డ్రెస్ వల్ల. చెప్తే ఊరికి మీద పడిపోతున్నారు. కానీ అది మన క్షేమం కోసం పెట్టారు. మన డ్రెస్ కోడ్లో ఎంత శాస్త్రీయత ఉన్నది, చీరకట్టులో ఎంత శాస్త్రీయత ఉన్నది. డాక్టర్సే చెప్తున్నారు కదా దీనివల్ల ఇట్లా జరుగుతోందని. అవునండి. అసలు టైట్ ప్యాంట్స్ వేయద్దు, మీకు సంతానహీనత జరుగుతుంది అని కూడా చెప్తున్నారు. భారతీయులకి ఇతర దేశాలని అనుకరించడం కూడా చేతగాని పద్ధతి. ఇప్పుడు ఆ దేశాల్లో టై ప్యాంటు ఇది వేసుకుంటాడు ఆ దేశ వాతావరణానికి. అది ఇక్కడ మనం ఎందుకు వేసుకోవాలి? సోలాలతో తింటాడు వాడు, మనకేం అవసరం? అది వాడు తినే పదార్థాలకు అది ఆ సోలాలు గరిటతో పొడుచుకుని తినాల్సిన అవసరం మనకేంటి? చక్కగా అరచేయిలో అమృతం ఉంది మనకి. మన జీవన విధానం, మన ఆహార పదార్థాలు వేరు. వాడిని ఎందుకు అనుకరించాలి ప్రతిదాన్ని? ఎక్కడ అనుకరించటం లేదు మీరు? వాళ్ళ సమయపాలన అనుకరిస్తున్నారా? వాళ్ళ పంక్చువాలిటీని అనుకరిస్తున్నారా? సామాజిక స్పృహను అవేవి లేవు. మళ్ళీ ఆ పనికొచ్చేది ఒక్కటే అనుకరించరు, ఇది మాత్రం అనుకరిస్తారు. ఇది ఎక్కడ చోద్యం? అసలు వాళ్ళు ఎంత కమిట్మెంట్తో పనిచేస్తారండి వాళ్ళు. అదెందుకు తీసుకోం మనం ఈ పనికిరాను? కాబట్టమ్మా సంప్రదాయంలో అందం ఉంది, అభ్యుదయంలో ఆలోచన ఉంది. ఈ రెండింటిని మేళవించుకుంటే జీవన సారస్వం ఉంటుంది. అటువైపుగా కనుక మన అడుగులు అది కనుక మనం తెలుసుకోగలిగితే అందరూ. ఆధునికత పూర్తిగా తప్పని నేను అనడం లేదు, పురాతన మన పెద్దలు అందించిన అన్నీ కరెక్ట్ అని నేను అనడం లేదు. అక్కడ తప్పులు జరిగాయి, ఇప్పుడు కొన్ని మంచి. ఈ రెండింటిని మేళవించుకోవటం అనేది కనుక, అందులో విజ్ఞత కనుక మనం ప్రదర్శించగలిగితే అంతా బాగుంటుంది కదా. రెండింటినీ తీసుకుందాం. దాంతో ఇది తప్పని నేను అనడం లేదు, మొత్తం అంతా గొప్పది అది అని నేను అనడం లేదు. అప్పుడు కొన్ని మూఢాచారాలు పెరటి చాలా తప్పులు జరిగాయి, వాటిని సవరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా మనకున్నది. చాలా మూఢమైనటువంటివి శాస్త్రంలో లేనివటువంటి వాడిని మనుషులు కల్పించుకుని చేసినవి కూడా ఉన్నాయి. భర్త చనిపోతే స్త్రీ పనికి అసలు ఎక్కడా లేదు. స్త్రీలో అమంగళకరమైనది ఏదీ లేదు, ఆమె ఎప్పుడూ సుమంగళే. ఇది బాగా తెలిసి రావాలి. ఇంట్లోకి ఏదైనా శుభకార్యం జరుపుకుంటున్నప్పుడు గుమ్మానికి బొట్టు పెట్టేసి పోతుంటారు కొంతమంది. అటువంటి మాతృమూర్తులు ఎవరైనా ఉంటే చక్కగా గుమ్మం పాటి చేయదా ఆవిడ? నిన్నటి వరకు పనికొచ్చిన ఆ తల్లి చెయ్యి వాళ్ళ నుంచి భర్త లేనప్పుడు పనికిరాదని ఎవరు చెప్పారు? గంగా భగీరథి సమానురాలైనని మనం ఆవిడని సంబోధించే వాళ్ళ ఉత్తరాలు రాసేటప్పుడు ఆవిడ ఎంత గొప్పది, గంగా అంత పవిత్రురాలని చెప్పింది శాస్త్రం. ఆవిడని అపవిత్రురాలని నువ్వు ఎలా అంటావు అసలు? కానీ ఈ రోజుకినండి భర్త చనిపోయిన స్త్రీలు పొద్దున్నే మొహం చూడడానికి కూడా చాలా తప్పండి. అది ఎందుకంటే అప్పుడు ఎందుకు వచ్చింది అసలు? అన్నీ వక్రీకరించారు మా రాను సంప్రదాయాన్ని. ఆవిడ పాపం విషణ్ణ వదన ఆ రోజుల్లో ఏళ్ల తరబడి ఏడ్చేవారు. ఆ అది భరించలేకపోయేవారు. విషణ్ణ వదనంతో ఉండేటటువంటి ఆవిడ, నువ్వు పరీక్షకు వెళుతున్నావు లేదా ఒక పని మీద వెళుతున్నావు, ఆ విషణ్ణ వదనంతో అమ్మ అట్లా ఎదురు కనుక వస్తే ఆవిడని చూసి నీ మనసు బాధపడి నువ్వు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేవమని, అమ్మ నువ్వు కాసేపు వాడు వెళుతున్నాడు కదా నిన్ను చూస్తే మళ్ళీ వాడు బాధపడతాడని చెప్పిన విషయాన్ని అలా వక్రీకరించేశారు. ఎంత తప్పు! అన్నీ అంతే, ప్రతిదీ అంతే, అన్నీ మూర్ఖంగానే ఉంచారు. ఇది మా మాస్టర్ గారు ఒక మాట చెప్పేవారు. తండ్రి జపం చేసుకుంటూ ఉంటే రోజు పిల్ల చెడులో కూర్చునేదంట ఆయనకి. చచ్చా ఇది రోజు నేను జపం చేసుకుని డిస్టర్బ్ చేస్తుందని గంప కింద మూసేసి జపం చేసుకునేవాడు. తర్వాత ఈయన చనిపోయాడు, తర్వాత కొడుకు వచ్చాడు. ఈయనేం చేశాడు, ఓహో నాన్నగారు జపం చేసుకుని పిల్లిని గంప కింద పెట్టుకుని చేస్తూ ఉండేవారు, పనిగట్టుకుని పిల్లిని పట్టుకొచ్చి గంప కింద కూడా చేయడం అట్టా జరిగినాయి ఇవన్నీ. అలా జరిగాయమ్మా ఇవన్నీ. ఇంగిత జ్ఞానం లేదు అసలు కొంచెం కూడా అసలు ఆలోచన చేయడు. అట్లాగే వచ్చేసాయి ఇవన్నీ. అన్ని మూఢ సాంప్రదాయాలే, అన్ని మూఢ ఆలోచనలు, ప్రతిదీ. అట్లా కొన్ని అన్నీ అవన్నీ కరెక్ట్ అని కూడా మనం చెప్పట్లేదు. అవునండి, పూర్తిగా ఆచరించినండి. పాపం అసలు చెరువు దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి అది బగలగొట్టి నానా హింసలు పెట్టి వాళ్ళని ఎంత బాధ పెట్టారండి. అది మానవత్వమా? సువాసిన్యర్చన ప్రీత ఏ నమః అని అమ్మవారి నామంలో ఉందంటే మంచి మనసు కలిగినటువంటి వాళ్ళని
దేవతగా ఆరాధించమని చెప్పారు అక్కడ. అక్కడంటే అట్లా అని కాదు అర్థం, అర్థాలన్నీ మార్చేశారమ్మా. పాపనాశిన్యై నమః అంటే పాపాలు చేస్తే నాశనం చేస్తుందని కాదు, నేను అసలు పాపాలే చెయ్యనీయకుండా చేస్తుందని చెప్పింది అక్కడ. ఎన్ని అర్థాలు మార్చేశారు, అన్నింటినీ పెడర్థాలు తీసేసి రకరకాలుగా చెప్పేసి జాతిని అసలు భ్రష్టు పట్టించేశారు కదా. చెప్పవలసిన మంచి విషయాన్ని మంచిగా చెప్పొద్దు, సరైన పద్ధతిలో చెప్పొద్దు వాళ్ళకి. మరి పిల్లలు ప్రశ్నించరా, వేరే వాళ్ళ వేళాకోళం చేయరా, మనల్ని దూరం కారా మనకి. ఇది ఇక్కడ మనం మేలుకోవలసిన ఆవశ్యకత చాలా ఉన్నది. మనసున్నవాడు, అంజలి నీ ద్వారా నేను చెప్తున్నానమ్మా, మనకి వేదం ఏం చెప్పిందంటే, శాస్త్రం ఏం చెప్పిందంటే, మనసున్నవాడు, మనసుతో పనిచేస్తున్నవాడు వేదాధ్యయనం చెయ్యాలి, శాస్త్రాల అధ్యయనం చేసి తీరాలి అని చెప్పింది. శరీరంతో మాత్రమే పనిచేసేవాడికి అసలు వేదాలతోనే పని లేదు, అతనే దైవంతో సమానమని చెప్పింది. ఓహో, దీన్ని ఏం చెప్పారు, అసలు దేవాలయాలకు అసలు నువ్వు రాకూడదని అబద్ధం చెప్పారు. ఎంత తప్పమ్మా అది. దానితో జాతి ఎంత నష్టపోయింది అంజలి. ఇప్పుడు మనసుతో పనిచేస్తున్నవాడు జ్ఞానం కావాలి, ఆ జ్ఞానాన్ని 10 మందికి అందించాలి, వాడు అధ్యయనం చేయాలి. మన ఆజ్ఞ మేరకు పనిచేస్తున్న వాడికి అసలు దానితో సంబంధం ఏముంది. నువ్వు చెప్పిన పని అతను చేస్తున్నాడు, శరీరమే సమాజానికి సమర్పణతో చేస్తున్నప్పుడు అతను దేవాలయానికి వెళ్ళాల్సిన అవసరమే లేదురా, నువ్వే దేవుడివి అని వాడిని కీర్తించింది. అక్కడ చూసారు సరే, ఇప్పుడు ఎన్ని రకాల భేదభావాలు సృష్టించి ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. ఇది నువ్వు సరిగ్గా చెప్పకపోవడం వల్లే కదా ఇన్ని అనర్థాలు వచ్చాయి. మరి స్త్రీలు వేదాలు చదవకూడదని చెప్పలా, చదవకపోయినా పర్వాలేదని చెప్పారమ్మా. ఎందుకంటే ఓ స్త్రీమూర్తి, వేదనలతోనే ప్రారంభమవుతుంది నీ జీవితం. త్యాగము, ప్రేమ, ఇవంతానే నీ జీవితం అంతా. వేదం ఏదైతే చెప్పిందో, త్యాగం ఏదైతే అమృతత్వానికి తీసుకువెళ్తుందో అదే నీ జీవిత విధానంలో నువ్వు ఉంటున్నప్పుడు ఇక నీకు వేదాలతో పనే ఉందమ్మా. ఏ వేదాధ్యయనపరుడు నీకు సాటి రాడమ్మా. కాబట్టి నువ్వే వేదమైనప్పుడు ఇక నీకు వేదాలతో పనే ఉందమ్మా అని చెప్పారు తప్ప వేదాలు చదవకూడదని చెప్పలా. ద్రౌపది వేసిన ప్రశ్నలు, సీత వేసిన ప్రశ్నలు, గార్గి, సులభ, దమయంతి, వీళ్ళందరి గాథలు నువ్వు చదివి చూడొక్కసారి. వాళ్ళకున్న నాలెడ్జ్ పురుషులకి ఎక్కడిది. ప్రతి స్త్రీ కూడా పురుషుడికి నేర్పిస్తేనే కదమ్మా వాడు చదువుకుని వెళుతున్నాడు. తొలి గురువు స్త్రీయే కదా ప్రతి పురుషుడికి. కాబట్టి ఎవరిది గొప్పతనం? స్త్రీ తల్లిదే గొప్పతనం. ఒక ఐన్స్టీన్ కనింది తల్లి కాదా? ఒక న్యూటన్ కనింది తల్లి కాదా? ఏమ్మా, ఒక గెలీలియోని కనింది తల్లి కాదా? ఒక ఆదిశంకరాచార్యుని కనింది తల్లి కాదా? ఈ తల్లి వీళ్ళందరినీ పెంచింది ఎవరు? జిజియామాత చిన్నప్పుడు శివాజీకి చెప్పిన కథల వల్లనే అంత గొప్పవాడయ్యాడు. మహాత్మా గాంధీకి తల్లి పుతలీబాయి చెప్పిన కథల వల్లే అంత గొప్పవాడు. భువనేశ్వరి దేవి వివేకానందుడు చెప్పిన కథల వల్లే కదా అంత గొప్పవాడయ్యాడు. ఎవరిని మీరు ఇంటర్వ్యూలో తీసుకోండి, ప్రతి పురుషుడిని కూడా ఫస్ట్ తల్లి పేరే చెప్తాడు, తర్వాత గురువు పేరు చెప్తాడు. తండ్రి ప్రేరణ, తండ్రి ప్రేరణ. నడక తండ్రి నేర్పుతాడు, తల్లి నడత నేర్పిస్తుంది. ఎక్కడ లేదు. కాబట్టి ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ మనం సవరించుకోవాలంటే మూలానికి వెళ్ళి చూడాలి. ఆ మూలాలను మర్చిపోయి తాత్కాలికమైన మందులు వేస్తున్నాం మనం. ఆ తాత్కాలికమైన మందు తాత్కాలికంగానే పనిచేస్తున్న శాశ్వత పరిష్కారం దొరకదుగా. కాబట్టి మూలాన్ని తడిమి చూసి మూలాన్ని మనం బాగు చేసుకుంటే మిగతా శాఖలన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావురా, రోజుకోక నొప్పి, తాత్కాలికంగా ఏదో బ్రూపెయిన్ ఏదో అనాల్సిన ఇస్తాడు. మంచి డాక్టర్ అయితే ఏం చేస్తాడు, ముందు ఇన్ని రకాల వ్యాధులు వస్తున్నాయి, ముందు మీ బ్లడ్ టెస్ట్ చేయాలంటే అంటాడు. మూలం అక్కడ దొరుకుతుంది అంటాడు. ఆ టెస్ట్ చేసిన తర్వాత అసలు మీ బ్లడ్లోనే వచ్చేసిందండి మార్పు, దీన్ని శుద్ధి చేయాలంటాడు. అలాగే భారతీయుల యొక్క బ్లడ్ని వాళ్ళ శుద్ధి చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ మూలాన్ని ఎప్పుడైతే మనం శుద్ధి చేస్తామో అప్పుడు మనంగా నిలబడతాం. ఏమంటావు? నిజమే.